హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ని అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ముందుగా వచ్చేసి మనం వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 9,000 ఖాళీలకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాల్లో 9,000 ఖాళీలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ కొనసాగించే విధంగా కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ ప్రీ ప్రైమరీ స్కూళ్ళగా అప్గ్రేడ్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనంతర ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి భర్తీ చేయాలనే అధికార యంత్రాంగానికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సుమారుగా అధికారులు 9,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పడం జరిగింది ఈ అంగన్వాడీకి సంబంధించి. ఇందులో అంతకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేయడం జరిగిందంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలకు సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిక పథకం అయినందున ఈ నిబంధన మేరకు భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. టీచర్తో పాటు హెల్పర్గా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ అనేది ఉత్తీర్ణుడై ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి అర్హత కలిగి ఉండాలనే నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్యకు ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించకూడదు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే ఖాళీలో 50% హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక సూపర్వైజర్ పోస్టులను 50% పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, ఇందుకు 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలని. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస అర్హతలు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తున్నట్లు కూడా కొంత అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే దసరాకు కొత్త టీచర్లు 1-2 రోజుల్లో డిఎస్సి ప్రాథమిక కీలు విడుదల. తుది కీ ఖరారు తర్వాత వారం 10 రోజుల్లో ఫలితాల ప్రకటన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక సెప్టెంబర్ చివరి నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కూడా కొంత ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక త్వరలోనే వీటికి సంబంధించిన కీస్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కొత్త టీచర్లు వచ్చే వరకు తాత్కాలిక సర్దుబాటు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉందండి. అలాగే డిఎస్సికి 87.61% అయితే హాజరు నమోదు చేసినట్లు కూడా ఇక్కడ డిఎస్సికి సంబంధించి రావడం జరిగింది. ఇక అంగన్వాడీ కొలువుల జాతర అంటూ కూడా మనొక న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. ఇక్కడ త్వరలో 11,000 పోస్టుల భర్తీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే మరొక సమాచారం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా అంగన్వాడీ నిర్వహణ ఇలా ఉంది, వాటికి అదనపు వనరులు సమకూరుతున్నాయంటూ కూడా ఇక్కడ మంత్రివర్యులు సీతక్క గారు అయితే ఒక ప్రత్యేక కథనం అయితే రావడం జరిగింది. ఇక ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఇకపై ప్రత్యక్ష నియామకాలే అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. పదోన్నతుల్లో ఖాళీల భర్తీ ఉండదు. జూనియర్ కళాశాలల్లో 320 కొలువుల భర్తీకి అవకాశం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది. ఇక వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావడం జరిగిందండి. పోస్టులు 9, దరఖాస్తులు 570. కేజీబీవీ పోస్టులకు పోటీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అండి. జిహెచ్ఎంసీలో ఈ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు అమ్రంపాలి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టవచ్చు అనే విధంగానే ఈ క్యూఆర్ కోడ్ స్పష్టీకరణ అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. దేశానికి మోడల్గా హైదరాబాద్, అలాగే 5 సర్కిల్లో జిఐఎస్ సర్వే ప్రారంభం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు అండి. ఇక ఫ్రెండ్స్, ఇక బంగ్లాదేశ్లో కొలువుదీరిన తాత్కాలిక సర్కార్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనాస్ బాధ్యతలు, అడ్వైజర్లుగా మరో 14 మంది ప్రమాణ స్వీకారం. బంగ్లాకు ఇది 2వ స్వతంత్రం. యూనాస్ హింస, మైనారిటీల దాడులను కట్టడి చేస్తామని ప్రకటన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది. ఇక విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. డిప్యూటీ సీఎంకు థ్యాంక్స్ చెప్పిన విద్యుత్ సంఘాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక 27 నుంచి పీజీ ఈసెట్ వెబ్ ఆప్షన్లకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఎంటెక్, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి పీజీ ఈసెట్ అడ్మిషన్ షెడ్యూల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
ఫార్మసీ కాలేజీలకు ఫార్మసీ కౌన్సిల్ ఇండియా పీసీఐ ఆలస్యంగా గుర్తింపు ఇవ్వడంతో కొత్త షెడ్యూల్ ఇచ్చినట్లు కూడా అడ్మిషన్ల కన్వీనర్ రమేష్ బాబు అయితే తెలపడం అయితే జరిగిందంటూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెప్టెంబర్ 1న సీట్ల అలాట్మెంట్ ఉంటుందని వెల్లడించడం జరిగింది. సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల 5లోగా కాలేజీలో చేరాలని వారు సూచించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక హిందువులను రక్షించండి, జిహాదీలు దేశంలోకి చొరబడకుండా చూడాలి, కేంద్రానికి విహెచ్పి విజ్ఞప్తి, హిందువుల ఊచకోతపై యూపీలో నిరసనలంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక భారత్కు మరో 17 నుంచి ఇండియన్ వర్కర్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక సివిల్ అభయాస్తం సంబంధించి తుది గడువు 12 వరకు ఉంటుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ అమలు చేస్తున్న రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకం సంబంధించి గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు సంస్థ సీఎండీ బలరాం గురువారం ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. రాష్ట్రానికి చెందిన యువత సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించే సింగరేణి సంస్థ తరపున ₹1,00,000 ఆర్థిక సాయం అందించడం ఈ పథక ముఖ్య ఉద్దేశం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 12 తేదీ వరకు వీటికి సంబంధించిన తేదీలు పెంచినట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక కీలక సంస్కరణలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీల వేగమే లక్ష్యం, జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులను ఇకపై గ్రూప్ 3లోకి అనువాదించినట్లు కూడా కొంత అప్డేట్ అనేది చూసుకోవచ్చు. అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది ఉంది. ఇక దీంట్లో సంబంధించినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్తో కలిపి అటవీ శాఖలోని అటవీ సహాయక సంరక్షకులైనటువంటి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సంబంధించి ఉమ్మడి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అనేది ఉంది. అలాగే జరగనున్న మార్పులకు సంబంధించి ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, కార్పొరేషన్లలో గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీ పోస్టులన్నిటికీ కలిపి ఇక గ్రూప్ 3 నోటిఫికేషన్లోనే రానుంది. గతంలో జిల్లా స్థాయి గ్రూప్ 4 పోస్టులకు ఇంటర్మీడియట్, రాష్ట్ర స్థాయి గ్రూప్ 3 పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉండేది. ప్రస్తుతం గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక రేషన్ హెల్త్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే భారీ గ్యాస్ క్షేత్రాన్ని కనుగొన్న చైనా, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో 100 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఉన్న భారీ క్షేత్రాన్ని అయితే గ్యాస్ ఫీల్డ్ కనుగొన్నట్లు చైనా ధృవీకరించింది. ప్రపంచంలో అతి లోతైన జలాశయాల్లో అతిపెద్ద అల్ట్రా నిత్సర వాయువు కేంద్రాన్ని గుర్తించినట్లు బుధవారం చైనా ప్రభుత్వ నేషనల్ అండ్ ఆఫ్ షోర్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించినట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక 2040 కల్లా చంద్రుడిపై కాలు మోపడమే లక్ష్యం, ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక యూపీఐ పేమెంట్స్ లిమిట్ ₹5,00,000 వరకే అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక డెలిగేటెడ్ పేమెంట్స్ కూడా గంటలో చెక్కుల క్లియరెన్స్ అంటూ కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక హాకీ వీరులు అద్రహో, ఒలింపిక్స్ భారత్కు మరో కాస్యం అంటూ కూడా ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు కరెంట్ అఫైర్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి.